తనపై ఆరోపణలను నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆమె సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం 10 గంటలకు క్లాక్ టవర్ సెంటర్ కు రావాలని సవాల్ విసిరారు. దీంతో ఒక్కసారిగా చంద్రగిరి రాజకీయాలు వేడెక్కాయి. చెవెన్న 6 నెలలు నాన్నగారి గురించి రాసావు, అలసిపోయినావు. నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు. ఆడవాళ్ళని అవమానించేది, అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం. ఇంకోసారి రుజువు చేసుకున్నావు. అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు. ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా? సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గరుండే రుజువులు తీసుకొని రా. నా దగ్గరుండే రుజువులు తీసుకొని ఏంది, నీ సతీమణి పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అఫ్డివేట్లో ఎంత చూపలేదు, నేను తీసుకొస్తా. ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా. నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు 10:30కి టవర్ క్లాక్ దగ్గర రా. కాదు లేదు అంటే నీ చేతగాంతనము, చేతులు ముడుచుకుని ఉండాలి. తర్వాత మంచి అవకాశం నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్. పబ్లిక్ ఉంటారు. రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న, నేను వస్తా, మాట్లాడుకుందాం. ఇటీవల చంద్రగిరిలో ఓ కాంట్రాక్టర్ నుంచి 50,000 లంచం తీసుకుంటూ పంచాయతీ ఈవో మహేశ్వరయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ టైంలో తాను ఎమ్మెల్యే సతీమణికి 50 లక్షలు లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరానని ఆయన చెప్పారు. ఆ డబ్బును రికవరీ చేయాలంటే లంచాలు తీసుకోవాలి కదా అని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ వ్యాఖ్యల ఆధారంగా వైసీపీ సోషల్ మీడియాలో పులివర్తి నాని భార్య సుధారెడ్డిపై ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలను ఆమె ఖండించారు. చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది. ఎక్కడ కూడా కాస్త ఓపిక పట్టాలి. చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుంది. అది మన నాయకులకు అందరికి. ఇది నేనేదో భయపడను, నేను ఇంట్లో కూర్చోను, ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని చెవన్న నా పైన రాసేస్తే నేనేదో భయపడిపోతాను. రుజువులుందా? రైట్ అంటే ఇట్లా కూడా తెగించేసి ఉంటారు. మా పెద్ద పైన దొంగ ఆడియోలు పెట్టారు కదా, అట్ట కూడా పెట్టుకోవచ్చేమో. ఇది ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్. ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్ లో ఎక్కడ అతను ఏం చేశాడో అది ఉంది. ఎవరు చెప్పారో మీకు? రైట్, తెచ్చి చూపించాలి కదా, పత్రికలకు ఇవ్వాలి కదా. ఇవన్నీ నేను పత్రికలకు పంచుతాను. ఎప్పుడు మీకు చేతనాలని తెలిసి ఏదో రుద్దాలనేది ఆలోచన. నేను భయపడను, ఇంట్లో కూర్చోను, హ్యాపీగా ప్రజల్లోకి వెళ్తారు. రేపటి నుంచి నా మీటింగ్స్ మళ్ళా స్టార్ట్ అవుతాయి. మీరు చేసిన ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ పోతాను. ఇంకా మా లీడర్స్ గురించి ఏం రాశారు? అందరూ అధికారుల దగ్గర డబ్బులు తీసేశారా? మాకు ఇంకేం పని బాట్లేదు అనుకుంటా ఉన్నావా? బాగా వినుకోవచ్చండి. 30 సంవత్సరాలుగా మాకు రూలింగ్ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యే. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇక్కడ ఉన్న అందరూ సెల్ఫ్ మేడ్ పీపుల్. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, బంగళాలున్నాయి, కార్లు ఉన్నాయి, బిడ్డలు ఎడ్యుకేషన్ ఇచ్చినారు, సొంత వ్యాపారాలు ఉన్నాయి. రూలింగ్ లేదే, ఎగ్జామ్ పంచుకున్నారు. స్వస్థితితో వచ్చిన వాళ్ళు పాసుపు జెండా పట్టుకొని, పాసుపు చొక్కా వేసుకొని 30 సంవత్సరాలుగా ఉన్నారు మా లీడర్స్. నీలాగా కాదు, సెల్ఫ్ మేడ్ పీపుల్. గర్వంగా కాల్ ఎగరేస్తాం మేమందరము. రూలింగ్ వచ్చి ఏం సంపాదించుకోరా, పుట్టినప్పటి నుంచి కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు మా రూపాయి, ప్రతి సంపాదించిన రూపాయికి ఖర్చు పెట్టడానికి మా దగ్గర లెక్కలుంది. కానీ మీ విషయానికి వస్తే కేవలం 19 నుంచి 24, అది కూడా కోవిడ్. మీరు చూడొచ్చు, డేట్స్ గాను, మ్యూటేషన్స్ గాను, కన్వర్షన్స్ గాను. కోవిడ్ టైంలో అందరు ఇంట్లో కూర్చుంటే ప్రజల సొమ్ముతో పండ్లు కూరగాయలను డ్రామాలు వేస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉపయోగించుకొని మొత్తం కోవిడ్ టైంలో మార్చుకున్నారు ఆస్తులంతా. అందరూ, చిన్న కొడుకేంది, పెద్ద కొడుకేంది, అందరూ. ఇంకా వెనుకో మా పెద్ద ఆయన పెట్టిన భిక్షని పెద్ద కొడుక్కి, మా పెద్ద ఆయన పెట్టిన భిక్షతో తిరుగుతూ ఉన్నాడు. మా పైన హత్యాయత్నం చేసినోడు నువ్వు, ఇది పెద్ద లెక్క నీకు. వ్యాసాలు రాసేది, మానాలు తీసేది, ప్రాణాలు తీయాలనుకున్నాడు, మానాలు తీసేది లెక్క. కానీ ఒక మహిళగా చెప్తాను చూడు, నా ఉసురు నీకు కొట్టుకుంటుంది. నువ్వు ప్రతిసారి దెబ్బతీస్తున్నావు. భయపడి రాలే ఇక్కడికి, నీకు మళ్ళా హెచ్చరించడానికి వచ్చాను. నువ్వు కరెక్ట్ అయిన వాడు అయితే రా ఇక్కడికి. పబ్లిక్ ఉన్నారు, అందరు చూడండి. ఈ రోజుతో నువ్వు హీరో అయిపోతావు కదా, మా రాజకీయం జీరో అయిపోతుంది కదా రుజువులు ఇస్తే. మర్యాద కానీ నీకు ఏం లే,
నాన్నగారు ఏంటంటే ఇక్కడ గుచ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అన్నా కూడా మీకు ఏం ఇక్కడ గుచ్చుకొని మళ్ళీ వారానికి మళ్ళా వస్తారు, ఏమి ఉండదు మీకు. కాబట్టి ఇది ఫేజ్ 1. నేను కొడుకుతో ఎక్కడికే నేను సత్యమన్న ఆస్తులు చిట్టాను అప్డేట్లు చూపించినా కదా, ఈ రోజు కొత్త కేసు పడతా, ఎలక్షన్ కమిషన్ కి విచారణ చేయమని చెప్తా. మనకి ఎన్ని కేసులు ఉంటే అంత హీరోలు, ఆడవాళ్ళు ఎంత విమర్శిస్తే అంత ఎదిగిపోతామని సిగ్గుగా లేదని అందరికీ తెలుసు. ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ రాష్ట్రంలో ఉంది, చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది, ఏ అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయినా మీ హయాంలో పనిచేసిన వాళ్ళే. కొద్దిమంది ఇష్టపడి తప్పు చేశారు, కొద్దిమంది కష్టపడి తప్పు చేశారు. 5 సంవత్సరాలు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. మారమని చెప్పాం, మారిన వాళ్ళకి ఏసీబీ లేవు, మారనోళ్ళ ప్రతి ఒక్కరికి ఏసీబీ రైడ్ జరుగుతుంది, అరెస్టులు ఇంకా అవుతాయి. సో అధికారులు 95% బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది చంద్రగిరిలో. ఎవ్వరు కూడా భయపడకండి. ఒకరో ఇద్దరు తప్పులు చేస్తున్నారు, సరిదిద్దుకుంటారు. మిగతా 95 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫాలో ద రూల్. మనం మంచి గవర్నెన్స్ ఇస్తా ఉన్నాం. అతని బ్లాక్ మెయిల్ కి భయపడద్దు. అతనికి తెలిసిన ఏకైక విద్య ఎప్పటి నుంచి 2014 నుంచి అందుతో జుట్టు, అందకపోతే కాళ్ళు, అదే అతనికి తెలిసిన విద్య. అతని ఫోన్లు తీకండి. నా ఫోన్ తీసే ధైర్యమే లేదు, ఇక్కడ పిలుస్తుంటే కట్ చేస్తున్నాడు. అతని ఫోన్లు తీకండి, భయపడాల్సిన అవసరం లేదు. రూల్ ఫాలో కండి. ఆ బ్రహ్మాండమైన పోలీస్ వ్యవస్థ ఉంది. మీరు వెయిట్ చేయండి. మీరు ఎప్పుడు లెక్కలు వస్తాయో ఆ రోజు లెక్కలు లెక్క పెట్టుకుంటారు, కానీ వెయిట్ చేయండి. రూలింగ్ వచ్చేయండి లోపలేసేసి కక్షలు కాదు, పక్కాగా ఎవిడెన్స్ తో మీరు చేసిన పాపాలు అన్ని రాస్తాం. నా గురించి ఎంత మాట్లాడితే అంత పతనం అయిపోతా. అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం మారాలి. మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే నాని గారు ఎమ్మెల్యే ఢీకొట్టండి, ఢీకొట్టండి. కానీ చెప్తున్నా మీ వల్ల కాదు కాబట్టి చంపాలని చూసాం అని మళ్ళీ చెప్తున్నా. నాని గారి మార్పు రాజకీయాన్ని మీరు ఇంతే చూశారు, చాలా ఉంది చూసేది. ఎవరు కాదు, మీరు కాదు కదా, ఎంతటి వాళ్ళు వచ్చినా ఆపడానికి లేదు. మేము అభివృద్ధి అయితే అవుతున్నాం. టు ఆల్ ద క్యాడర్, ఈ వాళ్ళకి టైం వేస్ట్. ఇవన్నీ ఒక స్వీట్ మెసేజ్ ఇవ్వాలి కదా. వచ్చింది ఇక్కడికి, అతను నిజాయితీ పరుడైతే ఇక్కడికి వచ్చిండాలా. సో చేతగానే అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మనం అభివృద్ధి వైపు వెళ్తా ఉన్నాం. మీకు చేతనైతే రా, మాతో పాటు ముందుకు వెళ్దాం. మీ క్యాడర్ని కూడా పంపించండి. మేము మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఏదో ఫండ్స్ ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక పనులు జరుగుతుంది. సో వన్ లాస్ట్ చెప్తుండా, నెక్స్ట్ టైం ఇది ఈ రోజు ఇక్కడ మేమైతే మారదు, మనం తుచ్చుకునేది ఏమి పడినా కూడా తుచ్చుకునే అలవాటు. ఇది ఈసారికి ఫస్ట్ ఫేజ్ ఇచ్చింది. ఇది రెండో ఫేజ్ మీ ఇంటి దగ్గరకు వస్తాం. ఇంకోసారి ఇట్లా రాస్తాం అంటే మీ ఇంటి దగ్గరకు వస్తాను. అందరు మహిళలు తీసుకొని, అందరు అధికారులు కూడా తీసుకొని వస్తా. ఇక ఫోన్లు కట్ చేసేది, తప్పించుకుపోయేది, మళ్ళీ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది, ఈ దాగుడు మూటలు వద్దని దగ్గర పిలిచింది. నెక్స్ట్ టైం మీ ఇంటి దగ్గరకు వస్తున్నా. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇది వేస్ట్, టైం పూర్తిగా వేస్ట్. కాకపోతే నా గురించి నేను మాట్లాడినప్పుడు నా ఖండించుకోవాలా, నన్ను నేను కాపాడుకోలేకపోతే నేనున్నానని చెప్పి నా మహిళలకంతా నేను నిలబడినా, వాళ్ళని నేను కాపాడుకోలేను. సో నా పోరాటం నేను చేస్తా. నా వాయిస్ చాలు, నాకే పవర్ అవసరం. నిజాయితీ గంజాయి అమ్ముకునే మీకే ఇంటుంటే నిజాయితీగా బ్రతికే మాకెంత ఉండాలి. గంజాయి అమ్ముకునే బ్రతుకు మీది మీకే ఏంటంటే మీ కుటుంబానికి మాకెంత ఉండాలా. సో వేస్ట్. మీలాగా దిగజాడు మాట్లాడలేము. నిన్న చాలా మంది వీడియో పెట్టాక వీడియో గురించి కాల్ చేయాలి. ఎందుకమ్మా అన్న అంటా ఉన్నామని అనాలి కదా. మన దౌర్భాగ్యం. నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటామే, మర్యాద ఇస్తాము, ఇవ్వాలి కదా, ఇస్తాను. నేను నా గురించి తప్పుడు పోసు పెడతాం, ఇంతకంత అనుభవిస్తాను. నేను ప్రత్యక్షంగా పోరాటం చేస్తా. నాన్నగారు చేస్తారు. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, నాని గారికి ఎంత తెగు ఉందో అంత దయాగుణం ఉంది. నా దగ్గర లేదు, నా దగ్గర అస్సలు లేదు. నీకు నువ్వు చేసిన పాపాలు అనుభవించే వరకు నేను పోరాటం చేస్తాను అంటే వేస్ట్ మాట్లాడేది వేస్ట్. కానీ అవసరం ఇది. నిజాలు కూడా పబ్లిసిటీకి తెలియాలా, నిజాలు కూడా పబ్లిక్ తెలియాలా. నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమంటే, పసుపు రంగు చూసి జడిచిపెట్టుంటావు కదా నియోజకవర్గం అంతా. దట్స్ ద పవర్ ఆఫ్ ఎల్లో.
That's the power of our party. That's the power of our party. We'll stand, we'll fight, we'll represent. నేను ఉంటా, నువ్వు చేసే చెయ్యి, నేను ఫేస్ చేస్తా.